శిబిరాలు నిర్వహిస్తున్నామని ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎంహెచ్ఓ సుబ్బారావు తెలిపారు. ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ చర్యలు పగడ్బందీగా చేపట్టి సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉంటుందంటున్న డిఎంహెచ్ఓ సుబ్బారావుతో మా ప్రతినిధి చిరారవి ఫేస్ టు ఫేస్. విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే ముప్పు వరద ప్రాంతాలలో సహాయక చర్యలు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారో ఇక్కడనే ఖమ్మం జిల్లా డిఎంహెచ్ఓ సుబ్బారావు గారు ఉన్నారు. వారిని అడిగి అట్లాగే ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రజలకి ప్రధానంగా ప్రాథమిక వైద్య అనేటువంటి వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి, అట్లాగే వైద్య శిబిరాలు ఎలా నిర్వహిస్తున్నారు, ముప్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి వైద్య సహకారం ఎలా అందుతుందనేటువంటి అంశాలని సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ముప్పు ప్రాంతాల్లో వైద్య సేవలు ఎలా ఉన్నాయి, మీ వైద్యపరంగా మీరు ఎలాంటి ప్రజలకు వైద్య సహాయం కానీ సదుపాయాలు కానీ ఎలా కల్పిస్తున్నారు? థ్యాంక్ యూ. మనకి 31 నైట్న మనకి వర్షపాతం ప్రారంభమైంది. 31 ఆఫ్టర్నూన్ 4 o'clockకే మనం ఒక వీసీ తీసుకొని మన జిల్లా యంత్రాంగం మమ్మల్ని అందరినీ కూడా యాక్టివ్ చేయటం జరిగింది. ఆ తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న మా మెడికల్ ఆఫీసర్స్ తోటి, సూపర్వైజర్స్ తోటి అదే రోజు ఈవినింగ్ మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది కాబట్టి ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది మేము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవటం జరిగింది. అదే రోజు 31 నైటే ఆల్మోస్ట్ ఒక 35 ఏఎన్సీస్ వరకు, అంటే గర్భిణీ స్త్రీలు, డెలివరీకి దగ్గరగా ఉన్న వాళ్ళందరినీ కూడా మేము సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవడం జరిగింది. ఆ రీహాబిలిటేషన్స్ ఎక్కడున్నాయి ఏంటి అన్నది రెవెన్యూ సిబ్బందితోటి మేము కోఆర్డినేట్ చేసుకొని ఆ రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఫస్ట్ డే ఒక 27 దాకా రీహాబిలిటేషన్స్ పెట్టారు. ఆ సెంటర్స్ అన్నింటిలో కూడా 3 షిఫ్ట్స్లో మా మెడికల్ సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా జిల్లాలో మొత్తంగా ఇది వస్తున్నటువంటి సీజనల్ వ్యాధులకు సంబంధించిన దాంట్లో ఎన్ని వైద్య శిబిరాలు, ఎన్ని క్యాంపులు నిర్వహించారు, ఎన్ని చోట్ల వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు? మనకి ఎక్కువగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్నట్లయితే 12 డివిజన్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయినాయి. ఆ 12 డివిజన్స్ని మొత్తం కూడా మేము హెల్త్ క్యాంపులు కార్నర్స్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువ ఎఫెక్ట్ అయిన ఏరియాస్లో ఒక 12 హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 12తో పాటుగా మాకు స్టేట్ నుంచి కూడా ఒక 10 టీమ్స్ని అడిషనల్ సపోర్ట్ పంపించడం జరిగింది. ఇది కాకుండా వాన తగ్గిన తర్వాత ప్రజలు ఇళ్ళకి వెళ్ళిపోతారు కాబట్టి అక్కడ వాళ్ళకి ఇళ్ళలో ఏం జరుగుతుంది ఏంటి అన్నది విశ్లేషణ కోసం అని చెప్పి ఖమ్మం లోకల్లో అయితే 60 డివిజన్స్కి 60 హౌస్ టు హౌస్ సర్వే టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ఎఫెక్టెడ్ ఏరియాస్ నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ మేము హౌస్ టు హౌస్ సర్వే చేయడం జరిగింది. అలాగే మదిర, బనిగలపాడు ప్రాంతాల్లో కూడా హై రైన్ఫాల్ నోట్ అయింది. ఇక్కడికంటే కూడా అక్కడ నోట్ అయింది కాబట్టి ఆ మీనవోలు ప్రాంతంలో కానీ రేమిడిచెర్ల ఇటువైపు కొన్ని రీహాబిలిటేషన్స్ సెంటర్స్ పెట్టారు. మదిరలో కూడా ఒక రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టారు. అక్కడ కూడా హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు జిల్లాలో మొత్తంగా ఈ యొక్క వరదలు వస్తున్న నేపథ్యంలో జ్వరాలు ఏ సీజన్ ఎక్కడ ఎక్కువ వస్తున్నాయి, అట్లాగే జిల్లా వ్యాప్తంగా జ్వరాలకు సంబంధించినటువంటి ఏ ప్రాంతాన్ని అంటే ప్రధానంగా ఫ్లడ్ ప్రాంతంలో ఉన్నాయా, బయట సీజనల్ ఉన్నాయా, విష జ్వరాలు వస్తున్న ప్రాంతంలో ఎక్కడ ఎక్కువ నమోదవుతున్నాయి కేసులు? అవి విష జ్వరాలు కాదండి. ఎందుకంటే మనం జూన్ జూలైలో తీసుకున్నట్లయితే జూన్ జూలైలోనే ఫీవర్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఇప్పుడు అంత ఇన్సిడెంట్స్ లేదు. కంపారిటివ్ స్టేట్మెంట్ తీసుకున్నట్లయితే మనం జూన్ జూలై కంటే ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు అవి వస్తున్నాయి కూడా డెంగ్యూ జ్వరాలు అట్లాంటివి ఏమీ కాదు. ఈ సీజన్ వల్ల, ఈ ముసురు పట్టడం వల్ల, వాతావరణంలో మార్పులు రావటం వల్ల, టెంపరేచర్ సడన్గా ఫాల్ అవటం వల్ల జలుబు దగ్గుతో వస్తున్న జ్వరాలు, విష జ్వరాలు అయితే కావు. దానికి సంబంధించి కూడా మేము రక్త పరీక్షలు చేస్తున్నాం. ప్రతి ఫీవర్ కేసు కూడా మేము ర్యాపిడ్ టెస్టులు చేయించేస్తున్నాం. ఏదన్నా దాంట్లో పాజిటివ్ వస్తే దాన్ని కన్ఫర్మేషన్ కోసం టీ హబ్కి పంపించేసి పరీక్ష చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే వర్షాలు బాధంగా పడుతున్నాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో డాక్టర్లుగా మీరు ఏం సలహా ప్రజలకి ఇవ్వదలుచుకున్నారు? ప్రజలకి అట్లాగే వస్తున్నటువంటి సీజనల్కి సంబంధించినటువంటి ఏదైతే వ్యాధులు ఉన్నాయో వాటి పట్ల ప్రజలు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ఈ జబ్బుల గురించి ఒక ఐఈసీ యాక్టివిటీని కూడా ప్రారంభించామండి. ఏ విధంగా అంటే కొన్ని పాంప్లెట్స్ ప్రింట్ చేశాం. ఈ దోమల వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, వాటికి ఎలా జాగ్రత్తగా ఉండాలి, నీటి వల్ల వచ్చే జబ్బులేంటి, దాటికి ఎలా జాగ్రత్తగా ఉండాలి, తర్వాత పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే ఏం జరుగుద్ది, వాటితోటి జాగ్రత్తగా ఎలా ఉండాలి,
అన్నది మేము ఒక ప్రింటెడ్ ఫామ్లో తయారు చేసి ఇలా పెట్టాము. మేము ఎవరైతే హౌస్ టు హౌస్ విజిట్కి వెళ్తారో వాళ్ళందరికీ కూడా ఇవి ఇచ్చేసి ఆ ఇళ్లలో ఇవ్వమని చెప్తున్నాం. ఇందులో ఉన్న మ్యాటర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నాం. వాళ్ళు బాధల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంత మనం ఎడ్యుకేషన్ క్రియేట్ చేసినట్లయితే వెంటనే వాళ్ళు వాటికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది. అది మా అవేర్నెస్లో ఒక భాగం. రెండో భాగం ఏంటంటే మా మొబైల్ టీమ్స్ ఉన్నాయి. మా మొబైల్ టీమ్స్ అన్ని డివిజన్స్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ తిరుగుతున్నాయి కాబట్టి వాటికే ఒక మైక్ని ఏర్పాటు చేసి ఒక రికార్డెడ్ వాయిస్ని పెట్టి అది అనౌన్స్మెంట్ చేసుకుంటూ మేము తిరుగుతూ ఉన్నాం. కార్నర్స్లో కూడా బురద ప్రాంతాలు అలా కొన్ని కార్నర్ ఏరియాస్ ఉన్నాయి. ఆ కార్నర్ ఏరియాస్కి కూడా అక్కడికి వెళ్ళిపోయి ఆ మైకింగ్ ద్వారా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాం. ప్రజల నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలను నేను కోరుకుంటున్నాను. అంటే చివరిగా ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? అందరూ పరిశుభ్రంగా ఉండండి, కష్టకాలంలో ఉండండి, మనోనిబ్బరంతో ఉండండి, ఏది కూడా ఎక్కువగా ఆలోచించకండి. అన్నీ కూడా టైం ప్రకారం జరిగిపోతూ ఉన్నాయి. మేము కూడా మందులు సరఫరా చేస్తాం. కొన్ని చోట్ల నీటిలో తడవటం వల్ల స్కిన్ డిసీజెస్ అట్లాంటివి వస్తున్నాయి. అలాంటిది కూడా ఆయింట్మెంట్స్ అన్నీ కూడా చిన్న చిన్న కప్పుల్లో పెట్టి మీకు సమృద్ధిగా సరఫరా చేస్తున్నాం. ఇంకా ఏదన్నా మరీ ఇబ్బంది ఉన్నా కూడా మన 108 సర్వీసెస్ కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా వెహికల్ వెళ్ళిపోతుంది. మా సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకొని మీరు ఈ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడతారని నేను ఆశిస్తున్నాను. ఏదైతే ప్రజలకి వైద్య సౌకర్యాలను అన్నీ అందుబాటులో ఉంచామో మీరు ఉపయోగించుకోండి. ప్రజలకి ఆరోగ్యంగా ఉండండి. మేము అందుబాటులో ఉంటున్నాము. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కానీ ప్రజా వైద్యులుగా మేము మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి ఖమ్మం డిఎంఎండ్హెచ్ఓ సుబ్బారావు గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిరారవి, 99 టీవీ ఖమ్మం. విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్ట్ షాపులను నియంత్రించాలని కోరుతూ మునుగోడులో ర్యాలీ నిర్వహించారు.